ఒక రాజు ఇద్దరు గుండు భార్యల కథ. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఇద్దరు గుండు భార్యలు ఉండేవారు. ఒక భార్యకి ఒక వెంట్రుక, రెండో భార్యకి మాత్రం 2 వెంట్రుకలు ఉండేవి. ఒక వెంట్రుక ఎక్కువ ఉంది అని రెండో భార్య అహంకారంతో రాజు దగ్గరికి వెళ్ళి, నేను కావాలో మీ మొదటి భార్య కావాలో తేల్చుకోండి అని గొడవ చేసింది. ఆ బాధ భరించలేక రాజు మొదటి భార్యను అవమానిస్తూ, నీ తల నిండా వెంట్రుకలు వచ్చేంత వరకు ఇంటికి రావద్దు అంటూ బయటికి పంపించేశాడు. రాజు మొదటి భార్య ఏడ్చుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్తుండగా దయతో ముగ్గురికి సాయం చేసింది. దారిలో ఆమెకు విరిగిపోయిన చీమల పుట్ట కనిపించగానే ఆమె ఆ పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టను బాగు చేసి చీమల ఆహారం కోసం కొంచెం చక్కెర కూడా వేసింది. ఆమె నడుచుకొని ఇంకొంచెం దూరం వెళ్తుండగా ఎండిపోయిన మల్లె చెట్టు కనిపించింది. ఆమె వెంటనే పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ప్రేమగా నీళ్లు తెచ్చి పోసింది. ఆ తర్వాత కాళ్ళల్లో పెద్ద ముళ్ళు గుచ్చుకొని నడవలేక బాధపడుతున్న గుర్రాన్ని చూసి ఎంతో ఓపిక తెచ్చుకొని ఆ ముళ్ళును తీసి దానికి కూడా సహాయం చేసింది. ఆ తర్వాత అక్కడ ఒక గుడిసె కనిపించింది. అక్కడికి నడుచుకొని వెళ్తుండగా అక్కడ ఒక ముసలి అమ్మ కూర్చొని ఉంది. ఆ ముసలి అవ్వకు తనకు వచ్చిన కష్టాన్ని చెప్పుకుంది. ఆ ముసలి అవ్వ తనకు అన్నం వండి పెట్టమంది. అన్నం వండి పెడితే తనకు వెంట్రుకలు రావడానికి ఒక సలహా చెప్తాను అనింది. వెంటనే ఆ యువరాణి ఆ ముసలి అమ్మకు అన్నం వండి పెట్టి ఇచ్చింది. ఆ అవ్వ రాణికి వెంట్రుకలు రావడానికి ఒక సలహా ఇచ్చింది. ముందు నువ్వు ఉప్పు సముద్రంలో మునిగి తేలు, తర్వాత ఒక పాల సముద్రంలో మునిగి తేలు అని చెప్పింది. ఆమె అలానే అని చేసింది. ఆమె ముందు ఉప్పు సముద్రంలో మునిగి తేలింది. ఉప్పు సముద్రంలో మునిగి తేలగా ఆమెకు ఉన్న ఒక వెంట్రుక కూడా ఊడిపోయింది. ఆమె తరువాత పాల సముద్రంలో మునిగి తేలింది. పాల సముద్రంలో మునిగి తేలగా ఆమెకు చాలా జుట్టు వచ్చింది. తిరిగి ఆ యువరాణి అవ్వ దగ్గరకు వెళ్ళింది. అవ్వని పాత చీర అడిగితే ఆ అవ్వ కొత్త చీర, కొత్త నగలు ఇచ్చింది. ఆమె సహాయం చేసిన మల్లె చెట్టు ఆమెకు కొన్ని మల్లెపూలు ఇచ్చింది. ఆమె తలలో మల్లెపూలు పెట్టుకొని ఆమె సహాయం చేసిన గుర్రంపై చీమల దీవెనలతో కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబై రాజమహల్కి తిరిగి వచ్చింది. తనని చూసిన మహారాజు ఏం జరిగింది అని వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత మొదటి భార్యని చూసిన రాజు రెండో భార్యని కూడా అలానే రమ్మని పంపేశాడు. ఆ తర్వాత రాజు చేసిన తప్పు తెలుసుకొని ఆ యువరాణిని క్షమించమని తనని ఆ రాజ్మహల్లోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ రెండో యువరాణి కూడా అడవిలోకి నడుచుకుంటూ వెళ్తుంది. కానీ ఆ అహంకారి ఏం చేసిందంటే, తను వెళ్తుండగా మధ్యలో తనకు చీమలు సహాయం చేయమని అడిగితే చెయ్యను అని కాకుండా కాళ్ళతో తన్నింది. మల్లె చెట్టుకు నీళ్లు పోయడమే కాకుండా మల్లె చెట్టు కొమ్మలు కూడా విరగ్గొట్టింది. గుర్రానికి సహాయం చేయకుండా గుర్రాన్ని కొరడాలతో కొట్టి అవ్వ దగ్గరకు వెళ్ళి అవ్వను తిట్టి బెదిరించి మరీ సలహా అడిగింది. అత్యాశతో ముందు పాల సముద్రంలో మునిగి జుట్టు తెచ్చుకుంది. ఇంకా ఎక్కువ జుట్టు కోసం అత్యాశపడి ఉప్పు సముద్రంలో మునగగా నున్నని గుండులా మారింది. ఎన్నిసార్లు మునిగినా ఒక్క వెంట్రుక కూడా రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆమెకు కొంచెం కూడా జుట్టు రాలేదు. ఆమె నిరాశతో పాత చీర, పాత నగలు, ఎవ్వరూ సహాయం చేయక ఒంటరిగా నడుచుకుంటూ రాజ్మహల్కు చేరింది. చిరిగిన చీర, గుండుతో వచ్చిన ఆమెను చూచి రాజు బయటకు గంటి వేశాడు.
దయగల మొదటి భార్య పరుగున వచ్చి, ప్రభు, ఎన్ని తప్పులు చేసినా ఆమె నాకు చెల్లి లాంటిది, రానియండి అని కోరింది. కానీ రాజు ఆ రెండో భార్య మీద ఎంతో కోపంతో రగిలిపోతున్నాడు. రాజు మొదటి భార్య మంచితనాన్ని మెచ్చుకొని ఆమెకు 7 అంతస్తుల భవనంలో ఉంచి, రెండవ భార్యను పశువుల పాకలో ఉంచాడు.